హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిజాయితీగా రాజకీయం చేయటం చేత కావట్లేదా? ఇంకా వాళ్ళకి రాదా? వాళ్ళ డిఎన్ఏలో కూడా అలాంటి ఆలోచన కూడా లేదా? సిద్ధాంతపరంగా పాలసీస్ గురించి మాట్లాడడం కానీ, వాటి గురించి ప్రశ్నించడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ వీళ్ళకి ఉన్నదా అంటే అంతే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పార్టీలో పేటీఎం బ్యాచ్ వరకు కూడా అందరిది ఒకటే పద్ధతి. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని తీసుకొస్తారు, అదంటారు, ఇదంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్గా అంబటి రాంబాబు గారి గురించి తెలుసు. లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ ఇష్యూ మీద ఆయన మాట్లాడాడు. ఏం చేశాడు? ఇంట్లో అమ్మల్ని తీసుకొచ్చి బూతులతో తిట్టి జైలు పాలయ్యి మళ్ళీ బయటకు వచ్చి దాని మీద ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా బిల్డప్ ఇచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సరే, ఆయన అయిపోయింది, ఆయన సంగతి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పేర్ని నాని గారు బయటకు వచ్చారు. ఏది పడితే అది మాట్లాడాలి, నేను కూడా అలా వెళ్ళి హైలైట్ అవ్వాలి, పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ ఇవ్వాలనేటువంటి దాంతో మరి బయటకు వస్తారు ఏంటో నాకైతే తెలియదు. కానీ బ్యాచ్ టు బ్యాచ్, ఒక బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ ఇప్పుడు రంగంలోకి దిగింది. ఈయన అంతే. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీకు వినిపిస్తా, ఆ తర్వాత మాట్లాడదాం. రోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడ తీసుకొచ్చి గుండు కొట్టించేసాడు రాజకీయం కోసం. ఈయన రాజకీయాల కోసం ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడేస్తున్నారు. నాకు అర్థం కాదు. ఆ తల్లి ఒక రష్యాలో పుట్టి రష్యాలో పెరిగి, పవన్ కళ్యాణ్ గారి భార్య అనాలజీనోవా గారు క్రిస్టియన్ మతంలోనే పుట్టారు, క్రిస్టియన్ మతంలోనే పెరిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరిచయం అయిన తర్వాత హిందూ మతాల్ని పాటించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పాటిస్తున్నటువంటి విధానానికి ఆకర్షితులయ్యి ఆయన చేసేటువంటి పూజలు చేస్తున్నారు. ఆవిడ చేసుకునేటువంటి ప్రార్థనలు ఆవిడ కూడా చేసుకుంటుంది. ఎక్కడా కూడా అభ్యంతరం లేకుండా ఆ కుటుంబం సాగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు కూడా వేరే వేరే మతాల్లో ఉన్న మార్క్ శంకర్ పవన్ వచ్చు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైతే అతను నిజంగా చాలా భయభ్రాంతులకు గురైపోయారు. చంటిపిల్ల, ఒక చిన్న పిల్లోడు ఎక్కడో అలా ఏదో జరిగితే చాలా బాధపడి భయపడిపోయారు. వాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి గురించి ఎక్కువగా చెబుతూ పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో. అలాంటి కార్యక్రమాలు హిందువులందరూ కూడా ఏదన్నా బాధ వస్తే చెప్పుకోవటం, ఈ భారతదేశానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువగా అబ్జర్వ్ చేశారు. నా కొడుకు నిజంగా ప్రాణాలతో తిరిగి వచ్చి హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గాయాలు అవ్వకుండా అతను బయటికి రావాలి, ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి తలనీలాలు సమర్పిస్తానని చెప్పి మొక్కుకుందాం. ఆ పసివాడి ప్రాణాల మీదకి సంబంధించినటువంటి దాని గురించి మొక్కుకుంటే కూడా రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి. సరే, అదిగో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు. ఎప్పుడో పెప్సీకి సంబంధించినటువంటి యాడ్ అప్పుడు కూడా ఎవరో కొన్ని రాజకీయాలు చేశారు. మరి అది గుండు అనరా? సరే, గుండు అనేది మరి పెన్ని నాని గారికి తెలుసో లేదో నాకైతే తెలియదు. హిందువులందరూ మాత్రం, ఇవి నాలాంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక భక్తితో ఒక మొక్కు మొక్కుకుంటే ఆ మొక్కుని తలనీలాల రూపంలో ఇస్తారు, లేదంటే వేరే జంతు బలుల రూపంలో కొన్ని దేవతలకి దేవుళ్ళకి ఇస్తారు, లేదంటే వేరే వేరే రకాలుగా, అంటే నిలువు దోపిడి అనేటువంటి మొక్కు, లేదంటే ఇంకొక పూజల రూపంలో మొక్కు, లేదంటే ప్రదక్షిణ రూపాల్లో మొక్కులు, ఇలాంటివి ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారుగా. ఆయన ఒక మొక్కు మొక్కుకున్నారు, అక్కడికి సంబంధించి నడిచి వస్తానని వెళ్తానని చాలా సార్లు మొక్కుకున్నారు, వెళ్ళొచ్చారు. తలనీలాలే సమర్పిస్తానని మొక్కుకుంటే తలనీలాలే సమర్పించారు, అంతే తప్ప ఏది మొక్కుకున్నా తలనీలాలు సమర్పించరు. సార్, మీకు తెలిస్తే హిందూ మతం గురించి మాట్లాడండి, తెలియకపోతే కూర్చోండి. దానికన్నా బెస్ట్ ఇంకొకటి ఉండదు. ఇంకా ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు తలనీలాలు సమర్పించకూడదు, ఎప్పుడు ఎవరో చెప్పారు అని చెప్తున్నారు. ఇక్కడ మన సంస్కృతిలో సాంప్రదాయాల్లో హిందువులు ముఖ్యంగా ఆడవాళ్ళు అలా ఇవ్వకూడదు అని ఉంది. ఇస్తే తప్పు అని చెప్పలా, అర్థమైందా? అది భక్తిపూర్వకంగా తన బిడ్డ ప్రాణాలను, లేదంటే ఇంకొకళ్ళు చాలా మంది తిరుపతిలో ఇప్పటికీ కొన్ని వందల వేల మంది ప్రతిరోజు ఆడవాళ్ళు తలనీలాలు సమర్పిస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ తప్పుపట్టగలరా మీరు? అది వాళ్ళ భక్తితో ఇచ్చేది, దాన్ని కూడా భక్తిగానే చూడాలి, అంతే తప్ప దాంట్లో కూడా తప్పులు ఎదగటం అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇకపోతే ఆడవాళ్ళు ఇవ్వకూడదు అంటే ఈవెన్ మా అమ్మగారు కూడా, నాకు హెల్త్ బాగున్నప్పుడు చిన్న తిరుపతి మా ఊరికి దగ్గర కాబట్టి
ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీల ఆమె మొత్తం ఇచ్చినటువంటి పరిస్థితి. అది మొక్కు అంతే. మా పిల్లల్ని బాగా చూసుకుంటే, మా పిల్లల్ని ఇలా దీని నుంచి గట్టెక్కిస్తే భక్తిపూర్వకంగా ఇచ్చేటువంటి మొక్కు అది. చాలా మంది చాలా రకాలుగా ఉంటాయి, అది తెలియదు, మీకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు మాలేసుకుంటే దాన్ని తప్పుపడతారు, మీ అబ్బాయి మాలేసుకుంటే మాత్రం దానికి ఏమున్నదు. మీ అబ్బాయి అయ్యప్ప మాలేసుకున్నాడు కదా, దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఎవరైనా ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకి అది అవసరంలా. వాళ్ళ మీలో భక్తిని చూస్తారు తప్ప దాన్ని రాజకీయం చేయాలని అనుకోరు. మీరు సిలువలు మోసుకుంటూ ఇలా పట్టుకుని తిరిగారు, ఫోటోలు కావాలంటే పక్కన ఉంటాయి చూడండి, దాన్ని కూడా రాజకీయం అనొచ్చు. కానీ అనలా, అది వాళ్ళ సంస్కారం, మీది మీకే తెలియాలి. అంతేగాని ఎదటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఇంట్లో ఆడవాళ్ళ గురించి, అసలు ఆడవాళ్ళని తీసుకురాకుండా మనం అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టలేమా, మనం ఒక మాట మాట్లాడలేమా, ఒక విమర్శ చేయలేమా అనే దానికి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇందాక ఒక్క పాజ్ ఇచ్చారు చూసారా, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడిన తర్వాత ఒక గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ లో నాకు తెలిసి మీకు మనసులో బాధ అనిపించింది. అరే కరెక్ట్గా అనేసానేమో, తప్పటడుగు వేసానేమో, తప్పు మాట మాట్లాడేసానేమో, ఇలా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని తీసుకురాకుండా ఉండుంటే బాగుండేదేమో అని ఆలోచించుకోండి. అంతేగాని కనీసం మీ మనసులో అయినా ఆలోచించుకొని ఇంకొకసారి తప్పు చేయకండి. అంతేగాని ప్రతిసారి ఇది ఒకదో అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంతే, వాళ్ళ ఇంట్లో భార్యలు వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి రోడ్డు ఎక్కి మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు లేదంటే ప్రజలంతా కూడా నాకు న్యాయం చేయండి అని అడిగితే మీరు మాట్లాడిన ఒక అందం. చిన్నపిల్లల సభల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళని కార్లతో బస్సులతో పోల్చినటువంటి వ్యక్తులు మీరు ఇంతకన్నా దిగజారుతారు అనుకున్న ప్రతిసారి కూడా ప్రజలను నమ్మకాన్ని వమ్ము చేస్తూ అంతకన్నా దిగజారుతున్నారు. ఇంతకన్నా ఎందుకు సార్ అసలు ఇలాంటి రాజకీయాలు అవసరమా? ఏ పాలసీస్ గురించి మాట్లాడలేరా? 2014 నుంచి 24 వరకు మీరు ఏది మొత్తం సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నారు. ఇప్పుడు వేసింది కూడా సిబిఐ సిట్టు కలిసి ఒక సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక సిట్టే. అది కూడా 600 పేజీలతో చాలా పలానా లైన్లు ఇది ఉంది, పలానా లైన్లు ఇది ఉందని పవన్ కళ్యాణ్ గారు 20 నిమిషాల పాటు ఒక ఏది చట్టసభల్లో అసెంబ్లీలో కూర్చుని ఇచ్చారు. దానికి ఒక చట్ట పద్ధతి ఉంటుంది. మీరు బయటకు వచ్చి చీజ్ ప్యాకెట్ని పట్టుకుని నెయ్యి ప్యాకెట్ అన్నట్టు కాదు కదా, బయటకు వచ్చి ఈ ఫోటోలు చూపించడం కాదు కదా, అక్కడ ఎవిడెన్స్ రూపంలో మీరు చూపించండి, చట్టసభల్లోకి వెళ్ళి క్వశ్చన్ చేయండి. దానికి మాత్రం మనకి రాదు, కానీ బయటకు వచ్చి మాట్లాడతారు. ఏదన్నా మీరు చేయాల్సింది ఒక రాజకీయం పరంగా దానికి సంబంధించి తిరుమలలో కల్తీ జరిగిందా లేదా, మీ మీద ఒక ఆరోపణ వచ్చింది, అది నిజం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపిస్తున్నారు, దాని గురించి మాట్లాడండి. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు సార్? ఏంటి రాజకీయాలు, ఆడంగి రాజకీయాలు అంటారు. ఆలోచించుకో.